డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్లో మరొక మంచి అవకాశం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఎన్ఎస్సి అంటాం. ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేటుతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అంటే మామూలుగా మనం దాచుకునేటువంటి పొదుపుల మిగతా పథకాల కన్నా ఎన్ఎస్సిలో ఉన్నటువంటి ఒక కొత్త అవకాశం మనకి ఏమిటంటే, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో 1000 రూపాయలు ఆ పైన ఎంతైనా మనం దాచుకోవచ్చు. కానీ మధ్యలో ఎప్పుడు మనం విత్డ్రా చేయకూడదు. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇది ఇష్యూ చేయబడుతుంది. అంటే 5 ఏళ్లకు ఇష్యూ చేయబడుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ 5 ఏళ్ల తర్వాత ఇంట్రెస్ట్తో సహా మనకు వస్తుంది. మనం దీంట్లో ఇంకా పెంచుకుంటూ పోవడానికి కూడా మనకు అవకాశాలు ఉంటాయి. అయితే మనం ఎంతైతే డబ్బు పెడతామో దీంట్లో, ఈ పెట్టిన డబ్బంతా కూడా ఎక్కడైనా మనం కొలాటరల్ సెక్యూరిటీ కింద కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే బ్యాంక్ లోన్లు ఏదైనా తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదైనా కొలాటరల్ సెక్యూరిటీ పెడితే బ్యాంక్ లోన్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో మనం డబ్బు పెట్టి కొలాటరల్ సెక్యూరిటీ కింద ఉపయోగిస్తే మనకేమవుతుందంటే, మెచ్యూరిటీ పీరియడ్లో మన డబ్బు ఎంత ఉందో అంత డబ్బు వస్తుంది. ఆ కొలాటరల్ సెక్యూరిటీకి కూడా అది ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా 5 ఏళ్ల లోపల మళ్ళీ తిరిగి మనం డబ్బు కట్టేసి బ్యాంకు నుంచి కొలాటరల్ సెక్యూరిటీ విడిపించుకొని మన డబ్బు మనం సేవింగ్స్లో నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 రకాలుగా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మనం పెద్ద మొత్తాల్లో కూడా దీంట్లో డబ్బు పెట్టచ్చు. కానీ ఓన్లీ భారతీయులు మాత్రమే దీంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐస్ ఎవరు కూడా దీంట్లో డబ్బు పెట్టడానికి వీల్లేదు. ఈ స్కీమ్ అలా తయారు చేయబడింది. ఎన్ఆర్ఐస్కి సూటబుల్ అయింది కాదు. కాబట్టి ఇండియన్ పీపుల్ ఎవరైనా సరే, ఒకటి ప్రభుత్వం చేత దీనికి పూర్తిగా అన్ని రకాలుగా గ్యారంటీ ఉంది కాబట్టి, ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి పోస్ట్ ఆఫీసులు అనేవి దీంట్లో పెట్టిన ప్రతి రూపాయి మనకు 100% చెందుతుంది. బయట ఏ ఫ్లక్చువేషన్స్ వచ్చినా, బయట ఎలాంటి మార్పులు వచ్చినా మనం మాత్రం ఏదైతే ముందుగా చెప్పబడుతుందో దాని ప్రకారంగా ఈ డబ్బులు మనకు వస్తాయి. అయితే ప్రతి నెల మనం ఎప్పుడైనా డబ్బు పెట్టేటప్పుడు ముందుగా కనుక్కోవాలి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, ఆ స్కీమ్లో ఉన్నటువంటి మరి ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, ఏ రకంగా మనం పొందే అవకాశం ఉంది, మ్యాక్సిమం పీరియడ్ ఎంత ఉంది. సపోజ్ ఇప్పుడు 5 ఏళ్లకని మనం పెట్టాం, నేషనల్ సర్టిఫికేట్ తీసుకున్నాం. నేషనల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత, సేవింగ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మధ్యలో ఎప్పుడైనా డబ్బులు అవసరం పడ్డాయి మనకు, అప్పుడు ఏమవుతుందంటే కొంత అమౌంట్ కట్ చేసి మనకి ఇస్తారు. ఎందుకంటే కొంత మనకు మరి 5 ఏళ్ల పీరియడ్ కన్నా మనం పెట్టినప్పుడు ఈ డబ్బును ప్రభుత్వం ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బు మనకు ముందుగానే కావాలన్నప్పుడు కొంత నష్టానికి మనం గురి కావాల్సిన పరిస్థితి పడుతుంది. కొంత డబ్బుని మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. అంటే మనం పెట్టిన ఒరిజినల్ డబ్బు రాకుండా పోదు, మనకు రావాల్సిన లాభంలో కొంత భాగం మనకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి మాత్రం ఏటీసీ కూడా వర్తిస్తుంది. అంటే ఖచ్చితంగా దీని లోపల పెట్టేటువంటి వాళ్ళకి మరి వారికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 1,50,000 రూపాయల వరకు దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అవకాశం ఉంది. తర్వాత అంటే ఎవ్రీ ఇయర్ 1,50,000 మనం 1,50,000 మనం సేవ్ చేసుకున్నట్టయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అట్లా పెంచుకుంటూ పోవచ్చు. 1,50,000 కన్నా ఎక్కువ మనం దీంట్లో డిపాజిట్ చేసినట్టయితే దానికి మాత్రం ఎక్స్ట్రా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 1,50,000 వరకు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఏ పత్రం ఉండదు. కాబట్టి ఈ స్కీమ్ లోపల ఎన్ఎస్సి ఏమిటంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఉండటం వల్ల ఆ సర్టిఫికేట్ మనకు ఒక వరం లాంటిది. అది మనం ఎక్కడికి వెళ్ళినా మనం వెంట తీసుకెళ్ళొచ్చు. మనం ఏ పీరియడ్కి అయితే పెడతావో ఆ పీరియడ్ లోపల దీన్ని కంప్లీట్గా మనం అంత పెరుగుతుంది. మనం పెట్టిన డబ్బుకి ఎన్నింతలు పెరుగుతుందో మనం చూసుకొని ఆ పెరిగిన దాని ప్రకారంగా మనం 5 ఏళ్ల తర్వాత డ్రా చేసుకునే అవకాశం. దీన్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ కొన్ని నిబంధనల ప్రకారంగా, కొన్ని కండిషన్స్ ప్రకారంగా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. అది మీరు తీసుకునేటువంటి సేవింగ్ సర్టిఫికేట్ టైంలోనే ట్రాన్స్ఫర్ విధానం ఏమిటనేది మీరు పోస్ట్ ఆఫీస్లో కన్సల్ట్ చేసినట్టయితే దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు తెలియజేస్తారు. కాబట్టి నేషనల్ సేవింగ్ సర్టిఫికేటు చిన్న చిన్న లోన్స్ తీసుకునే వాళ్ళు, లేదా బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో పొదుపు చేసి లోన్ తీసుకుంటున్నప్పుడు మరి వాళ్ళు కొలాటరల్ సెక్యూరిటీ కింద ఈ సర్టిఫికేట్స్ పెట్టినట్టయితే దీంట్లో 2 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి కొలాటరల్గా ఉపయోగపడుతుంది. రెండోది ఆ డబ్బు మనం బ్యాంకులో కట్టేసిన తర్వాత తిరిగి మనకు డిపాజిట్ చేసినటువంటి ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ మనం వాపస్ తెచ్చుకొని పెరిగినటువంటి 5 ఏళ్లలో ఎంత పెరుగుతుందో పెరిగినటువంటి డబ్బుని మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 రకాలుగా డబుల్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఈ డబుల్ బెనిఫిట్ పెంచడానికి ముఖ్యంగా చిన్న మొత్తాల్లో లోన్స్ తీసుకునే వాళ్ళకి
మరి చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇది చాలా అనువుగా ఉంటుంది. దీని లోపల ఇన్వెస్ట్మెంట్ కూడా మ్యాక్సిమంగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ మన జీవితాల్లో చాలా ముఖ్యమైనవని, డబ్బు పొదుపు చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ ఎన్ఎస్సి సర్టిఫికెట్ల ద్వారా తమ పొదుపు చేసుకున్నట్టయితే బహుళ ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ గ్యారంటీ ఉంది కాబట్టి, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ స్కీము ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపే అవకాశం ఉందని తెలియపరుస్తున్నాను.